థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసు మహిమ అను ఈ యొక్క టీవీ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ప్రభు బహుగా దీవించును గాక. ఆయన కనుదృష్టి మీ మీద, మీ బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానము మీరు ఎంతగానో వింటున్నారు, బలపడుతున్నారు, మాకు ఫోన్ చేసి తెలియజేస్తున్నారు. నిజంగా కొంతమంది అయితే అయ్యా మేము ప్రార్థన చేస్తున్నామంటున్నారు. దేవుని పిల్లలందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియా దేవుని ప్రజలారా, ఈ ఒక వర్తమానాలు ప్రభు రాకడ వరకు కొనసాగాలని మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మరి ముఖ్యంగా జన్మదినాన్ని, వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డలను ప్రభు దీవించునుగాక. మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు, అద్భుతాలు చేయవాడవు, ఆశ్చర్యకార్యాలు చేసే యేసయ్యా నీకే స్తోత్రాలు. నానైనా నీ ప్రేమ కలిగిన నీ మాటలు బిడ్డలు ఇంటిలో ఉండి వింటా ఉన్నారయ్యా. ఏ ప్రాంతంలో, ఏ దేశంలో నీ మాటలు వినిచున్నా నీ మహిమ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు బిడ్డల జీవితాలను బలపరచాలని అయ్యా మీ సందులో ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము నా నాయన ఇదిగో హృదయపు లోతులోనికి వెళ్ళి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, మంచాల మీద ఉండి అయ్యా ఇదిగో నా నాయన హాస్పిటల్లో ప్రభువ అయ్యా స్థలాల్లో ఉండి నా నాయన ఈ వాక్యం వింటున్న ఇదిగో బిడ్డలను ధైర్యం దయచేయండి, ఆదరణ దయచేయండి, నెమ్మది దయచేయండి, దైవిక స్వస్థత దయచేయండి. నీ దాసును నన్ను మరుగుపరిచి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. నాతో కలిసి ప్రార్థన చేసిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ. మనము పరిశుద్ధాత్ముని కాలంలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి అంతంతటా వ్యాపించున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వాగ్దానము చేయబడిన ఆత్మ పరిశుద్ధాత్మ. మేడగదిలో 120 మంది కలిసి ప్రార్థిస్తూ ఉండగా వారి మీదకి దిగివచ్చిన ఆత్మ పరిశుద్ధాత్మ. అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మన మీద ఉండే ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉండే ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించే ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని తుడిచే ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని దిద్దే ఆత్మ, పరిశుద్ధాత్మ కృంగిపోయిన వారిని లేవనెత్తే ఆత్మ. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానము చేసిన తర్వాత యేసు ప్రభు వారి పరలోకానికి వెళ్ళకపోయే ముందు శిష్యులతో చెప్పిన మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మీ మీదకి రావాలి. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చే అనుభవం ఒకటైతే, పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చే అనుభవం మరొకటి. పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మనము శక్తిని పొందుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడతాం.
అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యము లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలు కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. ఆ శక్తి వల్ల మీరు ఏం చేస్తారంటే అనేక ప్రాంతాలకు నాకు సాక్షులుగా వెళతారు. ఎక్కడెక్కడ? యెరూషలేములోను, యోదయ, సమరయ దేశముల అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఎందురు. యేసుక్రీస్తు ప్రభు గూర్చి సాక్ష్యము చెప్పాలి అంటే దేవుని ఆత్మ కావాలి. అమ్మా, యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పురా తల్లి అని ఎవరైనా నిన్ను ఆహ్వానిస్తే ఎన్ని పనులైనా పక్కన పెట్టి యేసు ప్రభు గురించి నీకున్న ఆ అనుభవాలు, యేసు ప్రభుతో ఉన్న నీకు సహవాసం, యేసయ్య చేసిన మేళ్లను నీవు అనేకుల ఎదుట పంచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యము చెప్పు అని ఎవరికైనా సమయం వచ్చినప్పుడు, సాక్ష్యము చెప్పండి అని ఎవరికైనా సమయం వచ్చినప్పుడు వారు ఏం చేస్తారంటే సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడతారు. మనుషుల గురించి నువ్వు గొప్పగా చెప్పవచ్చు, ఇంకా ఎవరెవరి గురించి గొప్పగా చెప్తున్నావేమో, కానీ నిన్ను రక్షించి నిన్ను ఆ పాప శాపము నుండి తప్పించి ఈ భూమి మీద ఆయన బిడ్డగా ఉంచిన ఆ యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు భయపడతావమ్మా? ఎందుకు సిగ్గుపడతావు బాబు? నీవు ప్రభు గురించి సాక్ష్యము చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఎంత మాత్రము ఆలస్యం చేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీకు ఒక మాట ప్రభు పేరిట ఒక మాట చెప్తున్నాను. సాక్ష్యము చెప్పండి యేసయ్య గురించి అంటే నేనేమనుకుంటాను తెలుసా? కనీసం ఒక 20-30 కిలోమీటర్లు వరుసగా నిలబడతారేమో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. భారతదేశంలో ఉన్న దేవుని పిల్లలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దేవుని పిల్లలు యేసు ప్రభు గురించి వచ్చి సాక్ష్యం చెప్పండో అని ప్రకటన జారీ చేయబడిన రోజు ఏం చేస్తారంటే అందరూ వరుసగా నిలబడతారేమో. అయ్యా, వీళ్ళు ఎవరికి సాక్షులు అంటే యేసు ప్రభు వారికి సాక్షులు. ఏ విషయంలో? నా పాపము నుండి నన్ను రక్షించినది నా ప్రభువే. డాక్టర్ గారు వల్ల కాదు అని చెప్పినప్పుడు డాక్టర్ గారి యొక్క రిపోర్ట్ను తారుమారు చేసి ఈరోజు నన్ను సజీవ లెక్కలో బ్రతికించింది నా యేసు ప్రభువే అని సాక్షిగా అనేకులు మీలో నిలబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఎన్నో రకాల సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి. చనిపోయిన వ్యక్తులు కూడా బ్రతికారు. ఎందుకు అంటే దేవుడు నిన్ను యేసుక్రీస్తు ప్రభుకి సాక్షిగా ఉంచుకున్నాడు. నీవు ఈ లోకంలో బ్రతికిన నాళ్ళు యేసయ్యకు సాక్షిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏ కష్టం నుండి ప్రభు నిన్ను బయటకు తీసుకొచ్చాడో, ఏ బాధ నుండి బయటకు తీసుకొచ్చాడో మర్చిపోవద్దు. ఇదంతా ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకు వస్తేనే ఇది జరుగుతుంది. నీవు దేవుని సాక్షిగా ఉండాలి అంటే అది ఆషామాష విషయం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వస్తేనే యేసు గురించి చెప్పగలం, యేసు గురించి పాడగలం, యేసు గురించి ప్రకటన చేయగలం. దేవుని ఆత్మ లేకపోతే ఎవరి వల్ల కాదు. ఈరోజు ఈ టీవీ వర్తమానాలు ఇది నా వల్ల జరుగుతుంది అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. నేను జీరోని, నా యేసే హీరో. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి టీవీ ద్వారా సువార్త అందించు అన్నప్పుడే మరి ప్రార్థన పూర్వకంగా నిలబడ్డాను. ప్రభువే తన కృపలో నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాక చూడండి ఒకసారి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఎప్పుడు? వారందరూ కూడి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం.
దేవుని పిల్లలు ఒక చోట కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వస్తాడు. పరిశుద్ధాత్మని కార్యం జరుగుతుంది. ఈరోజు మీరు కూర్చొని ఈ వాక్యం వింటున్నారు కదూ, నా ప్రభు మీతోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతున్నాడమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నీ కన్నీరు తుడుస్తున్నాడు తల్లి. నీ కడుపులో ఉన్న గడ్డ నా ప్రభు తీసివేస్తాడు. ఆయన తాకిడి గొప్పది. ఆయన తాకిడి గొప్పది. ఇప్పుడే ఆయన నిన్ను ముడుతున్నాడు. మనమందరము ఈ వాక్యం వింటుండగా దేవుడు ఇదిగో నీ మీదకి దిగి వస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఇంటిలో నా ప్రభు సంచరిస్తున్నాడు. ఈ స్థలములో, ఈ ఇంటిలో దయ్యాలకు తావులేదు, అంధకార శక్తులకు తావులేదు, మాంత్రిక శక్తులకు తావులేదు. ఎందుకంటే ప్రభు ఆల్రెడీ వచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము ఏక మనస్సుతో, ఏక ఆలోచనతో, ఏక భావముతో దేవుని మాటలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. మేడగదిలో 120 మంది వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కూడుకొని ఉన్నారట. అక్కడ కూడుకొని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రార్థన ఎక్కువవుతుందో అప్పుడే ఉజ్జీవము ప్రారంభమవుతుంది. ఉజ్జీవానికి ముందుగా ప్రార్థన ఖచ్చితంగా ఉండాల. నా భారతదేశము ఉజ్జీవముతో రగిలిపోతుంది రాబోయే రోజుల్లో. చిన్నలు కూడా, పెద్దలు కూడా, ముసలివాళ్ళు, యవనస్తులు, అనేకులను కూడా నా ప్రభు అద్భుతంగా వాడుకోబోతున్నాడు. సండే స్కూల్ పిల్లల ద్వారా నా దేవుడు దయ్యాలను వెళ్ళగొట్టబోతున్నాడు. ముసలవాళ్ళు సైతము ఒక్క మాట చెప్తే దయ్యాలు కాలిపోబోతున్నాయి. చిన్నవారు, పెద్దవారు అనే తారతమ్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినములో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన వాగ్దానం ఈ చివరి దినాలలో నెరవేరబడబోతుంది. మీ ఇంటిలో నుండి దేవుని కొరకు, దేవుని ఆత్మ చేత మీరు లేవపడబోతున్నారు. నా ప్రభు యొక్క సన్నిధి మీతో కూడా ఉన్నది. నా ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఏ ఇంటిలో అయితే ఉంటుందో ఆ ఇంటిని దేవుడు ఆయన పరిచర్య కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకుంటాడు. ఈరోజు నీ ఇంటిలో ప్రార్థన అవసరం ఎంతో ఉంది. ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఎలా వచ్చాడంటే వేగంగా వీచు బలమైన గాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని. చెప్పండి, ఒక ధ్వని. ఈరోజు ఈ స్థలమంతా పరిశుద్ధాత్మ దేవుడు ఆవరిస్తున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలములో ఆవరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని అధికారం ఈ స్థలములో ఉన్నది అని ప్రకటన చేస్తున్నాను. ఒక వ్యక్తిని మారు మనసు లేకుండా చేస్తున్న దయ్యాలన్నీ తగలబడిపోతున్నాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని అధికారము ఇక్కడ ఉన్నది కనుక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఒక కార్యక్రమం ద్వారా మీ ఇంటిలోకి వచ్చాడు కనుక అది ఏ కాలపు దయ్యమైనా, ఎన్ని సంవత్సరాల నుండి నేను పీడిస్తున్నా, అది ఇప్పుడే బయటికి వచ్చేస్తుంది. అది కాలిపోతుంది. అంతేకాదు, నీ దేహంలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి. కారణం ఈ ఒక కార్యక్రమం ద్వారా నా ప్రభు మన ఇంటిలోకి వచ్చాడు. ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. థ్యాంక్ యూ లార్డ్. ఆయన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. వాక్య ఆధారంతోనే నేను చెప్తున్నాను. ఈ ఇల్లంతా నిండుతుంది. మీరు ఎక్కడ వాక్యం వింటున్నా నా ప్రభు కార్యము జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మదేవుడు ఎలా వచ్చాడంటే గాలి వలె వచ్చాడు. ఒక ధ్వని వలె వచ్చాడు. దేవునికి స్తోత్రం.
రెండోది 3వ వచనం, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాల. దేవునికి స్తోత్రం. 104వ కీర్తనలో ప్రభు చెప్తాడు, నా సేవకులు అగ్ని జ్వాలలు. థ్యాంక్ యూ లార్డ్. దైవజనుడు అగ్ని జ్వాల. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో యేసు ప్రభు వారు చెప్పిన మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నా దేవుడు, నా తండ్రి అగ్ని జ్వాల. మనం ఎప్పుడు కూడా వాక్య అధికారముతో, వాక్య జ్ఞానముతో మన నోటి ద్వారా ఒప్పుకున్నప్పుడు అది మన జీవితంలో స్థిరపరచబడుతుంది. ఒప్పుకోవాలి. ఒప్పుకోవటానికి మన వాక్యం ఉంది కదా, సందేహపడవసరం లేదు. ఒప్పుకోవాలి. నేను అగ్ని జ్వాలను. మీరు కూడా అలా అనుకోండి, నేను అగ్ని జ్వాలను అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలగా దిగి వచ్చాడు. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మీ కార్యక్రమం వింటూ ఉంటే దయ్యాలు బయటపడుతున్నాయి. ఈ కార్యక్రమంతో కలిసి నా ప్రభు వస్తున్నాడు. నా ప్రభు అగ్ని జ్వాల. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాల. అగ్ని జ్వాల ఈ కార్యక్రమంలో నుండి ఆ దయ్యాలకు కనబడుతున్నప్పుడు దయ్యాలు అక్కడే ఉండి ఆ మనిషి ఒంట్లో ఉన్న దయ్యాలు కాలిపోతూ ఉంటాయి. చిలకలూరిపేట దగ్గర ఒక పల్లెటూరు, ఇలాగే నా కార్యక్రమం వస్తూ ఉంది. వాళ్ళ కుటుంబ సమేతంగా అందరు కలిసి వింటూ ఉన్నారు, కార్యక్రమం చూస్తూ ఉన్నారు. ఈ ఒక కార్యక్రమంలో ఉన్న దేవుని యొక్క శక్తి, దేవుని మహిమ ఎప్పుడైతే ఆ ఇంట్లో ప్రకాశించిందో, యవనస్త్రాలకు పట్టిన దయ్యం బయటపడి కేకలు వేస్తుంది. ఎందుకు కేకలు వేస్తుందంటే, ఈ కార్యక్రమం ద్వారా అగ్ని జ్వాలైన పరిశుద్ధాత్మ దేవుడు వ్యాపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం ఈ కార్యక్రమం ద్వారా మీ ఇంటిలోకి వస్తుంది. ఒక్కొక్కరి మీద వాలగా, అగ్ని జ్వాలైన దేవుడు ఒక్కొక్కరి మీద వాలగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ ఒక్కొక్కరి మీద వాలుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరి మీద వాళ్తాడో వాళ్ళ లోపల ఉన్న రోగాలు కాలిపోతున్నాయి, దయ్యాలు కాలిపోతున్నాయి, మాంత్రిక శక్తులు తగలబడిపోతున్నాయి. అంతేకాదు అద్భుతాలు జరగబోతున్నాయి. చూడండి, మీరు కూర్చున్నప్పుడు ఉన్న వ్యాధి ఇప్పుడు లేదు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఉన్న బలహీనతలు ఇప్పుడు మీకు లేవు. పరీక్షించుకోండి. రిపోర్ట్స్ కూడా మారిపోతాయి. కారణం ఏంటంటే, దేవుడు అగ్ని జ్వాలై నీ మీద అలా వ్రాలుతూ ఉండగా ఆయన ఒక్కొక్కరి మీద వాలుతున్నాడు. ఈరోజు లక్షల మంది వాక్యం వింటున్నారు. లక్షల మంది మీద, కోట్ల మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు వాలుతూ ఉండగా దేవుని యొక్క సంఘము దేవుని మహిమపరుస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో నువ్వు ఏ దేశం నుండి వాక్యం వింటున్నా, ప్రభు నీ మీద వాలుతున్నాడు. ఆయన నీ మీద వాలితే ఆయన నీడ, ఆయన మహిమ, ఆయన శక్తి చేత నీవు నింపబడతావు. దేవునికి మహిమ కలుగును కాక. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 4వ వచనం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. దేవునికి స్తోత్రం. అందరా కొందరా అంటే అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారంట. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎంతో ఉందండి. మరియా పరిశుద్ధాత్మతో నిండుకుందండి. ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో నిండుకుందండి. దేవునికి స్తోత్రం. ఇంకా బైబిల్ గ్రంథంలో ఎంతోమంది పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. స్టెఫెను, ఫిలిప్పు, అలాగే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలో పరిచారకులందరూ కూడా వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు. దేవునికి స్తోత్రం. వాక్యం వినుచున్న ప్రియ బిడ్డ, నీవు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నిండుకొని ఉన్నప్పుడు నీలో నుండి పరలోక సంబంధమైన భాషలు వస్తాయి. నీవు పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు నీలో నుండి
పరలోక సంబంధమైన భాషలు వస్తాయి. చాలామంది భాషల విషయంలో కొంచెం సందేహం కలిగి ఉంటారు. నా మట్టుకు నేను కూడా భాషలు నమ్మేవాడిని కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని, అనుభవాన్ని నేను నమ్మేవాడిని కాదు. మా పాస్టర్ గారు ఆయన కూడా నమ్మేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడే లేడు అని తప్పుడు బోధ చేసిన వాడిని నేను. కానీ ఒకరోజు దైవజనులు దినకర్ణ గారి పుస్తకం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దినకర్ణ గారిని ఏ విధంగా బలపరిచాడో ఇవన్నీ చదివిన తర్వాత పరిశుద్ధాత్మ గురించి ఆశ నాలో పుట్టింది. అయితే ప్రభు ఒక ఆంటీ గారిని పరిచయం చేయటం, గుంటూరు స్వర్ణలత గారు, అక్కడికి ప్రభు నన్ను తీసుకెళ్ళటం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రుచి ఏంటో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములేంటో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఏంటో దేవుడు నాకు తర్వాత బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగును కాక. నేను ఎప్పుడైతే భాషలు మాట్లాడుతూ మందిరానికి వచ్చానో సంఘబిడ్డలు కొంతమంది అన్నారు, అయ్యగారు మీరంతకుముందు భాషలు లేవని చెప్పారు, మరి పరిశుద్ధాత్మ గురించి కూడా మీరు సరైన అవగాహనతో చెప్పలేదు కదా అన్నప్పుడు నేను వారికి ఒకే మాట చెప్పాను. అంతకుముందు అనుభవం లేకుండా చెప్పాను, ఇప్పుడు అనుభవించి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడే భాషలు మాట్లాడతాడు. నేను ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో నుండి భాషలు వస్తున్నాయి. ఇంగ్లీష్ వస్తుంది, తమిళం వస్తాయి. నా లోపల 17 రకాల భాషలు నాలో నుండి దేవుడు మాట్లాడగలడు. 17 కాదు, ప్రపంచంలో ఉన్న భాషలన్నీ నా దేవుడు మాట్లాడతాడు. ఆయనకి ఏ భాష అయితే ఇష్టమో ఆ భాషతో ఆయన మాట్లాడుకుంటాడు. ఎందుకంటే ఆయన నాలో ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఎవరిలో ఏ బలహీనత ఉన్నా పరిశుద్ధాత్మదేవుడే చూపిస్తాడు. ఎవరు బలహీనులుగా ఉన్నా పరిశుద్ధాత్మదేవుడే వారి కొరకు ప్రార్థన చేయిస్తాడు. పరిశుద్ధాత్మదేవుడే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మీకు ఇంకో మాట చెప్పంటారా? ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం కదూ. మరి పరిశుద్ధాత్మ దేవుడే కదా ప్రభు రాకడలో మనల్ని రెడీ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మ, పరిశుద్ధాత్మ, పెండ్లి కుమార్తె, సంఘం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ సంఘాన్ని అప్పజెప్పేంత వరకు ఈ సంఘాన్ని ఆయన కాపాడవలసిన బాధ్యత ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంఘములో ఉన్న నాలాంటి సేవకులను, మీలాంటి విశ్వాసులను, భూమి మీద ఏ పరిచర్యలో ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని బలపరచువాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం. సరే మీకు మాట చెప్తాను వినండి. పరిశుద్ధాత్మ దగ్గరికి మనం వెళితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి మనల్ని పరిచయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎవరో కాదు, యేసు ఆత్మే. యేసు ఎవరో కాదు, తండ్రి అయిన దేవుడే. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారు. భాషల కొరకు నేను కష్టపడలేదు, అడగలేదు. ప్రభు నాకు ఇచ్చాడు. దేవుడిచ్చే కొలది మాట్లాడాలా. వ్యక్తిగతంగా నీ ఇంటిలో నువ్వు ఎంత భాషలు మాట్లాడతావో అంత రీఛార్జ్ అవుతావు, అంత శక్తితో నింపబడతావు. దేవునికి మహిమ కలుగును కాక. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు నీవు ఏ ఛానల్ ద్వారా ఈ వాక్యం వింటున్నా నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన నీ హృదయంలోనికి వస్తున్నాడు, నీలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఆ ప్రియ ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆ సిలువలో మనందరి కొరకు తన రక్తాన్ని ధారపోశాడు. మన కొరకు మరణించి తిరిగి లేచాడు. యేసు ప్రభు సజీవుడు. ఆయన నువ్వు ఎక్కడ ఉన్నా
నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదుకునే దేవుడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా నా జీవితంలో నీ కార్యం జరిగించవా, నా నాయనా పరిశుద్ధాత్మదేవా నీ వశంలో నన్ను, నా కుటుంబాన్ని తీసుకోవా అని అడుగుదాం. ఖచ్చితంగా మన ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీ కొరకు ప్రార్థన చేస్తానండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. చూడండి, మీ హృదయంలో ఒక గొప్ప అద్భుతాలంటే మొట్టమొదట మన అంతరంగంలో జరిగే అద్భుతమే గొప్పది. మారు మనస్సు రక్షణ, ఈ కార్యమే గొప్పది. స్వస్థతలు అంటారా, స్వస్థత పొందినా మళ్ళా బలహీనతలు వస్తుంటాయి. కానీ మొట్టమొదట అద్భుతం ఎక్కడ జరగాలంటే మన గుండెలో జరగాల. పాపి అయిన మనిషి పరిశుద్ధుడిగా మార్చబట్టమే అద్భుతం. నరకానికి వెళ్ళే వ్యక్తి పరలోకానికి చేర్చబట్టమే అద్భుతం. ప్రభువా అలాంటి భాగ్యం నాకు దయచేయండి అన్న వాళ్ళు మోకరించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నా కన్న తండ్రి, ఈరోజు వాక్యం ఉంటున్న బిడ్డలందరినీ బలపరచు. ఒక్కొక్కరి మీద యేసు రక్తం ఉండును గాక. అయ్యా, బిడ్డలు నా నాయన ఏ కష్టాల్లో, ఏ కన్నీరులో, ఏ బాధలో ఉండి వాక్యం వింటున్నారో బిడ్డల అవస్థలన్నీ తీర్చి నా నాయన మీ కృపలో భద్రపరచండి, దీవించండి, ఆశీర్వదించండి నా నాయన. ఇప్పుడే తాకండి ప్రభువా, బిడ్డల్ని ముట్టండి ప్రభువా, దైవిక స్వస్థత దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా అయ్యా హృదయంలో ఒక గొప్ప కార్యం జరిగించండి నా నాయన. అయ్యా నీవు మాత్రమే హృదయాలను ఓపెన్ చేసే దేవుడవు నా నాయన. అయ్యా బిడ్డలను రక్షించండి, మీ సాక్షిగా వాడుకోండి. నీ దాసు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ, అంతేకాదు ఈ టీవీ పరిచర్య కొరకు వారి కష్టాజీతాన్ని ఎవరైతే నా ప్రభువా అయ్యా కానుకల రూపంలో మీ రాజ్య వ్యాప్తి కొరకై అందిస్తున్నారో బిడ్డలందరినీ బలపరచు, మీ కృపలో భద్రపరచమని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదూ? ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంది కదూ? దేవుడు మీకు చేసిన అద్భుతాలు, మేళ్ళు మాకు తెలియచేయండి. మేము కూడా మీతో కూడా దేవుని స్తుతిస్తాం. మీ కొరకు ఇంకా ప్రార్థన చేయడానికి ప్రభు మాకు సహాయం చేస్తాడు. అంతేకాదు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఈ ఒక టీవీ వర్తమానాలు అందింపబడుతున్నాయి. మీరు కూడా ఈ ఒక పరిచర్యలో మా వంతుగా మేము సహకరించాలి అనే ఆశ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చినట్లయితే మాకు తెలియచేయండి. అంతేకాదు ఈ ఒక జీసస్ గ్లోరీ మినిస్ట్రీతో కలిసి మేము దేవుని పని చేయాలి అని ఆశపడుతున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.